అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. గత కొద్ది రోజుల నుండి, కొన్ని నెలల నుండి, సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం ఫోన్ ట్యాపింగ్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ప్రధానంగా ఉన్నాడని, కేటీఆర్ ఆ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండు, ఈ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేసిండు, పార్క్ హయాత్ రూమ్ నెంబర్ 820లో 802లో కేటీఆర్ ఆ హీరోయిన్ తోటి ఈ హీరోయిన్ తోటి తిరిగిండు, లేకపోతే కేటీఆర్ దుబాయ్కి ఒక హీరోయిన్ తీసుకుపోయిండని, కేటీఆర్ ఆ హీరోయిన్కి డ్రగ్స్ ఇచ్చిండని, ఈ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. రకరకాల మీడియా ఛానల్లో రకరకాలుగా వాళ్ళు తమ్లైన్లు పెట్టుకున్నారు, అనాలిసిస్ చేసుకున్నారు, రోత వార్తలన్నీ రాసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ మీడియా వాళ్ళు అయితే అరాచకంగా కేటీఆర్ గురించి రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక హీరోయిన్ మొత్తం కేటీఆర్ దగ్గరికి ఇట్లా వచ్చినట్టు, కేటీఆర్ మొత్తం ఆ హీరోయిన్ దగ్గర పోయినట్టు, ఇక కేటీఆర్ దగ్గర హీరోయిన్ ఆ చీర కట్టుకుని వచ్చింది, ఈ పంజాబ్ డ్రెస్ వేసుకుని వచ్చింది, ఆ బాటిల్ తీసుకుని వచ్చింది, ఈ బాటిల్ తీసుకుని వచ్చింది, రకరకాల వార్తలు, మామూలు వార్తలు కాదు, ఇక మాలు మసాలు వేసి మొత్తం వార్తలు అన్నీ కూడా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసినారు. సో గత కొద్ది రోజుల నుండి ఇజ్రాయెల్ దేశం నుండి 500 కోట్లు పెట్టి 600 కోట్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చిరు. అవి సర్వర్లు పెట్టిరు. పొలిటికల్ లీడర్లై, బిజినెస్ మ్యాగ్నెట్లై, కాంట్రాక్టర్లై, అడ్వకేట్లై, జడ్జిలై వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసిరని చెప్పి ఒక ముచ్చట. రెండోది సినిమా ఇండస్ట్రీ వాళ్ళై ఫోన్ ట్యాప్ చేసిరు. ముఖ్యంగా హీరోయిన్ల ఫోన్లు, హీరోల ఫోన్లు, డైరెక్టర్ల ఫోన్లు, ప్రొడ్యూసర్ల ఫోన్లు వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిరు, వాళ్ళని ఇబ్బంది పెట్టిరని చెప్పి రెండో ముచ్చట. దీంట్లో కేటీఆర్ పేరు ప్రధానంగా వినబడ్డది. కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ గారు ఒక కీలకమైనటువంటి ఆరోపణ చేసినారు. కేటీఆర్ హీరోయిన్లను లొంగపరుచుకున్నాడని, కేటీఆర్ హీరోయిన్లకు డ్రగ్స్ ఇచ్చిండని, కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండని రకరకాలుగా కొండా సురేఖ గారు మాట్లాడినారు. ఆఖరికి సమంతని కోట్ చేస్తూ కూడా ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది కొండా సురేఖ గారు. తర్వాత కొండా సురేఖ గారు ఆమె క్షమాపణ కూడా చెప్పినట్టున్నారు. ఆవేశంలో మాట్లాడిన, బాధతో మాట్లాడినా అని చెప్పి ఏదో చెప్పినట్టున్నారు. కేటీఆర్ నోటీస్ ఇచ్చిండు, లీగల్ నోటీసు. తర్వాత సమంత గారు కూడా లీగల్ నోటీస్ పంపించారు, నాగార్జున లీగల్ నోటీస్ పంపించారు. తర్వాత కొండా సురేఖ గారు సైలెన్స్ అయిపోయారు, మాట్లాడలే. కానీ మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు గజ్జల కాంతం అని చెప్పి ఆయన గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక ఆయన మాటలు కాదు, ఇక ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ పార్క్ హయాత్ రూమ్ నెంబర్ 820లో ఒక హీరోయిన్ తోటి ఉండేటోడని, హీరోయిన్లను ఇబ్బంది పెట్టేటోడని, ఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసేటోడని, తర్వాత జీవన్ రెడ్డి అని చెప్పి ఆర్మూర్ ఆయనే కారులో హీరోయిన్లను తీసుకుపోయి పార్క్ హయాత్ రూమ్లో వదిలిపెట్టేటోడని, ఇవన్నీ పిన్ టు పిన్ చెప్పిండు. తర్వాత కేటీఆర్ వీడియోలు నా దగ్గర ఉన్నాయని, కేటీఆర్ వీడియోలు నేను బయట పెడతా అని ఒక హీరోయిన్ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఇక కేటీఆర్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టినని చెప్తే నేను చాలా బాధపడ్డా. ఆ హీరోయిన్ పేరు నేను బయట చెప్పా, కానీ కేటీఆర్ నీ వీడియోలు బయట పెడతా, నీ బండారం బయట పెడతా, నీ అంతు చూస్తా, నీ సంగతి చెప్తా అని చెప్పి కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బతీసేటటువంటి విధంగా, కేటీఆర్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా, కేటీఆర్ పొలిటికల్ లైఫ్ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా మొన్న గజలకాంతం గారు మాట్లాడినారు. ఆయన మాట్లాడిన తర్వాత సో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది అట్లా మాట్లాడొద్దని కూడా చెప్పిరట, పర్సనల్గా టార్గెట్ చేయొద్దు, అట్లా మాట్లాడొద్దని కూడా చెప్పిరట. ఆయన అక్కడ వినలే, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడిండు, మళ్ళీ ఏదేదో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లు, కొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్ల వర్షన్ ఏంది, కేటీఆర్ ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఈ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని వీళ్ళని బ్లాక్మెయిల్ చేసిండు అనేది కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన లీడర్ల వర్షన్. ఈ వర్షన్కి ఒక చెక్ పడ్డది, మామూలు చెక్ కాదు, భయంకరమైనటువంటి చెక్కు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి ఒక దీనికి ఫుల్ స్టాప్, అంటే మొత్తం ఎపిసోడ్ ఫోన్ ట్యాపింగ్ గురించి ఫుల్ స్టాప్ కాదు, హీరోయిన్ల ఫోను కేటీఆర్ ట్యాప్ చేసిండు అని పదే ప్రచారం చేస్తున్నారు కదా, ఆ అంశానికి ఫుల్ స్టాప్ పడ్డది. అదేందనేది మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాలి. ద హిందూ పత్రిక చాలా ఫేమస్ పేపర్, టాప్ మోస్ట్ పేపర్. ఆ పత్రికలో ఒక వార్త వచ్చిందంటే ఆషామాష కాదు, అడ్డగోలుగా ఆ పత్రికలో వార్త రాదు. ఏదైనా ఒక వార్త వచ్చింది అంటే ఆచితూచి అడుగులేస్తారు, మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఆ పేపర్లో వార్త రాసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ద హిందూ పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తుంది తెలంగాణ మొత్తం. సో కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఈ వార్త కనబడుతున్నది. సో పోలీసులను ఉద్దేశిస్తూ, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ని ఉద్దేశిస్తూ, తర్వాత హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ని ఉద్దేశిస్తూ ఈ వార్త వచ్చింది. ఇది జూలై 6వ తారీఖు వచ్చింది వార్త. ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే ఇగో, ఫోన్ ట్యాపింగ్ కేస్, నో ప్రూఫ్ ఆఫ్ స్నూపింగ్ ఆన్ యాక్టర్స్. ఫోన్ ట్యాపింగ్ కేస్ ఓకే, కానీ యాక్టర్స్ ఫోన్ ట్యాప్ చేసినట్టు జీరో ప్రూఫ్స్, అసలు ప్రూఫ్సే లేవు. యాక్టర్స్ ఫోన్ ట్యాప్ చేసినట్టు పోలీసులు చెప్తలేరు. కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు, అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు చెప్తున్నట అసలు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ కాదు, అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికే పోలే, వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేయలే, వీళ్ళు ఎంతసేపు పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేస్తూ పొలిటికల్ని చేసిరు తప్ప ఎక్కడ కూడా వీళ్ళు సినిమా ఇండస్ట్రీ జోలికి, హీరోయిన్ల జోలికి, హీరోల జోలికి వాళ్ళ జోలికి పోలేదు. వాళ్ళ పనిలో వాళ్ళు, వీళ్ళ పనిలో వీళ్ళు ఉన్నారు తప్ప అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సిస్టమే లేదు. ఐ మీన్ ఈ హీరోయిన్ల ఫోన్లే ట్యాప్ చేయలేదు అని చెప్పి చాలా పకడ్బందీగా చెప్పిర్రు, పోలీసులే చెప్పిర్రు అనేది ఈ పేపర్ కథనం ఒక సారాంశం. చాలా క్లియర్ కట్గా వాళ్ళు రాసేటటువంటి కార్యక్రమం చేసినారు. దైగో ఏ రీజనల్ న్యూస్ ఛానల్ రీసెంట్లీ టెలికాస్ట్ స్టోరీ స్టార్టింగ్ దట్ ఇన్వెస్టిగేటర్స్ ఫౌండ్ ఎవిడెన్స్ దట్ కేటీఆర్ హ్యాడ్ ఓవర్హెడ్ కన్వర్జేషన్స్ ఆఫ్ సమ్ ఫీమేల్ ఫిలిం స్టార్స్ అట్ టెలిఫోన్ ట్యాపింగ్ వాస్ డన్ ఇండిస్ట్రిమేట్లీ ఇన్ తెలంగాణ అన్నట. అసలు ఫోన్ ట్యాపింగ్ గురించి రకరకాలుగా కథనాలు రాసిరు, రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిరు. కానీ అసలు ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశం హీరోయిన్లను ఎవరు చేయలేదు, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయలేదు, హీరోయిన్ల జోలికి పోలేదు, అసలు కేటీఆర్కు హీరోయిన్లకు సంబంధమే లేదు, అసలు ఇదంతా ఫేక్ అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఈ పేపర్లో రాసుకొని వచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. మన తెలంగాణలో సరే ఆంధ్ర పేపరే ఈనాడు, అయినా కూడా మనం ఈనాడు పేపర్ని నమ్ముతాం, ఎందుకంటే దాంట్లో వచ్చే కథనాలు వాస్తవాలు ఉంటేనే రాస్తారు. వాళ్ళు అన్ని పేపర్ల లెక్క ఇష్టం ఉన్నట్టు రాయరు, పైసలు ఇచ్చుడితోటి రాయరు, అందులో కొన్ని వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే రామోజీ గారి పత్రిక అది, ఆయన కొన్ని ఎథిక్స్ ఫాలో అవుతాడని చెప్పి చాలామంది అనుకుంటారు. ఇది హిందూ పత్రిక కూడా అంతే, ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతాళ్ళు ఇస్తే రాసేటటువంటి అవకాశం ఉండదు. ఇది చాలా పెద్ద పత్రిక కదా, నేషనల్ వైడ్ పేపర్ కదా, కాబట్టి అంత ఈజీ ఉండదు. కాబట్టి హిందూ పత్రికలో కూడా ఈ క్లియర్ కట్ అంశం తెరపైకి వచ్చింది. అసలు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయలేదు, ఫీమేల్స్ ఫోన్ దే ఆర్ నాట్ ట్యాప్డ్, వాళ్ళు ట్యాప్ చేయలేదు. ఇది పోలీస్ అధికారులు చెప్పిరట, కొంతమంది పోలీస్ అధికారులు చెప్పిరు అనేది వాళ్ళ వర్షన్. ఈ కథనం రాసింది ఎవరు తెలుసా? మర్రి రాము అని చెప్పి రాసిండు. మర్రి రాము అనే జర్నలిస్టు ఈ కథనాన్ని రాసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇగో సోర్సెస్ సెడ్ దట్ దెర్ ఈస్ నో ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ఎవరేజ్ డ్రాపింగ్ ఆన్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ సమ్ ఫిలిం యాక్టర్స్ ఆఫ్ టాలీవుడ్ హ్యాస్ బీన్ ఫౌండ్ సో ఫార్ ఇన్ ద ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ the sensational telephone tapping case. While unconfirmed reports are doing rounds through different media platforms, consequently starting the mobile phones of renowned and young film heroines has been tapped. The Hyderabad police did not stumble upon any such clinching material to confirm the same అని చెప్పి అసలు హైదరాబాద్ పోలీసు వాళ్ళు అసలు ఫోన్ ట్యాప్ చేయలేదు, వాళ్ళకి సంబంధం లేదని చెప్తా ఉన్నారు, మాకు అవసరమే లేదు, మేము ఏ హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పి చాలా క్లియర్ కట్గా కొంతమంది పోలీసులే చెప్పినట్టుగా వాళ్ళు ఒక కథనం రాసేటటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత షూర్లీ ద టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్స్ discovered that mobile phones of persons from different walks of life has been tapped from 2022 onwards during the second stint of BRS government from 2018 to 2023. Average dropping on phones of targeted persons could have been done by force 2022 also, but the evidence to suggested or proved that it happened is only from 2022. A senior police officer seeking anonymity and overseeing the proof said that అంటే కొంతమంది సీనియర్ పోలీస్ అధికారులు వాళ్ళు చెప్తా ఉన్నారట 2018 నుండి 2023 వరకు కొంతమంది బీఆర్ఎస్ గవర్నమెంట్ రావడానికి కొంతమంది పోలీస్ అధికారులు పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసేమని చేసిరేమో కానీ అసలు ఏది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి జోలికి పోలేదు, అసలు వాళ్ళకి సంబంధం లేదంటూ కూడా వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం అనేటటువంటి వ్యవహారాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ద కంప్లైంట్ అబౌట్ ట్యాపింగ్ ఆఫ్ ఫోన్స్ వాస్ ఫస్ట్ lodged by an additional superintendent of police with special intelligence branch SIB, a special wing of Telangana police, gathering intelligence about movement and models of left wing extremes. On March 10, 2024 the case was registered by Panjaguta police of west zone of Hyderabad అని చెప్పి. సో దీంట్లో చాలా క్లియర్ కట్ అంశం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో హీరోయిన్లకు ఫోన్ ట్యాపింగ్ సంబంధం లేదు, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేయలేదు, కేటీఆర్కు ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎలాంటి సంబంధం లేదు అనేది ఈ కథనం ఒక సారాంశం. ఇక వీళ్ళేమో రకరకాలుగా మాట్లాడారు, కేటీఆర్ ఆ ఫోన్ ట్యాపు, ఈ ఫోన్ ట్యాపు, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి, కేటీఆర్ ఆ హీరోయిన్ రమ్మని చెప్పిండు లేకపోతే ఫోన్ ట్యాప్ చేస్తా అని చెప్పిండు అని చెప్పి రకరకాల వార్తలు
2-3 ఛానళ్ల పైన దాడులు కూడా జరిగినట్టున్నాయి. మొన్న ఒక ఛానల్ పైన దాడి జరిగింది కదా. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కొంతమంది నిరసన వ్యక్తం చేసిరు. కట్టెలతోటి, రాళ్లతోటి ఆ కార్లు గీర్లని బలగొట్టేటటువంటి కార్యక్రమం చేసిరు. ఎందుకంటే వాళ్ళు తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, పొద్దున్న లేస్తే కేటీఆర్ పైన పడేడవడం, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ జరిగినాయి. కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసిరు. తర్వాత పోలీసు అరెస్ట్ చేసిరు. తర్వాత ఆ జడ్జి గారు బెయిల్ కూడా ఇచ్చినారు. బెయిల్ మీద వాళ్ళు బయటకు కూడా వచ్చినారు. ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఈ కథనం తెరపైకి వచ్చింది. సో కొంతమంది పోలీసులే చెప్పిరట, హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేయలేదు, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్కు కేటీఆర్కి సంబంధం లేదు, సో కేటీఆర్కి అవసరం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు అనేది ఓ పెద్ద చర్చ. చూడాలి ఏం జరగబోతుందో. ఇక ఫోన్ ట్యాపింగ్ కేటీఆర్ అట్లా చేసిన ఇట్లా చేసిన అని చెప్పి మొత్తుకునేటోళ్లకు మంచి గుణపాఠం ఇది. మంచి పేపర్ ఇచ్చినటువంటి మంచి గుణపాఠమే. అట్లీస్ట్ గజల కాంతమన్నకు వాళ్ళకు వీళ్ళకు ఎవరైనా మీరు చూడకపోతే ఒకసారి ఈ పేపర్ మొత్తం చూడుర్రి, చూస్తే మీకు అర్థమవుతుంది కథ ఏందో, అసలు దాంట్లో ఏముంది ఏందనేది మీకు క్లారిటీ కూడా వస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.